ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు సూర్యనారాయణ. నేను కొత్తూరు డివిజన్కి మాస్టర్ ట్రైనర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మన క్షేత్రం చూసినట్లయితే ఏటీఎం మోడల్ చూస్తున్నాం సార్. ఈ ఏటీఎం మోడల్ అనేది 365 రోజులు కూడా ఒక కుటుంబానికి సరిపడా అన్ని రకాల పోషకాలతో కూడిన కూరగాయలు, ఆహార పదార్థాలు దొరికే ప్రదేశం ఇది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే వంగ, బెండ, మిరప, టమాటా ఇవి ప్రధాన పంటలుగా వేసుకోవడం జరుగుతుంది. వీటిలో తుప్పసిక్కుడు, గోరుచిక్కుడు, అలాగే మిగిలిన కూరగాయలు అంతర పంటలకు వేసుకోవడం జరుగుతుంది. వీటితో పాటుగా తోటకూర, గోంగూర, కొత్తిమీర, ఆకుకూరలు వేసుకోవడం జరుగుతుంది. అలాగే ముల్లంగి, క్యారెట్, బీట్రూట్, దుంప జాతిగా వేసుకోవడం జరుగుతుంది. ఇవి కాకుండా ప్రతి ఏటీఎం మోడల్ గట్టు చుట్టూ అంచిన తీగ జాతి బీర, కాకర, ఆనప వేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా 5 రకాల పంటలు వేసుకోవడం వల్ల ప్రతి కుటుంబానికి కావాల్సిన కూరగాయలు ఆరోగ్యవంతంగా పుష్కలంగా ఉన్న పోషకాలతో కూడిన ఆహార పదార్థాలు వినియోగించుకోవడం జరుగుతుంది. దీనివలన కుటుంబానికి ఆరోగ్యంతో పాటు ఆదాయం అనేది వస్తుంది. అలాగే ఈ 20 సెంట్లు మనం వేసుకోవడం వల్ల ఎరువులు కూడా వాడనవసరం లేదు. ఒకదానికొకటి సహజీవనం చేసుకుంటూ మొక్క యొక్క ఆరోగ్యవంతం అనేది పెరుగుతుంది. అలాగే ఏమైనా చీడపీడలు ఉన్నా సరే అందులో ఉన్న మనకి ఎర్ర పంటలో బంతి, మొక్కజొన్న రక్షక పంటగా వేసుకోవడం జరుగుతుంది. ఈ మొక్కకి రావాల్సిన పురుగులు కానీ తెగులు కానీ ఈ ఎర్ర పంటల ద్వారా కానీ రక్షక పంటల ద్వారా కానీ నివారణ జరుగుతుంది. ఈ విధంగా ఒకదానికొకటి పరస్పరంగా వాటికున్న పోషకాలు ఒకదానికి పరస్పరం వినియోగించుకోవడం వల్ల ఎటువంటి తెగులు కూడా రావు. ఇన్ కేసు ఏమైనా సరే తెగులు వచ్చినట్లయితే, ఒకవేళ ఆకుముడత కానీ పేనుబంగ్ కానీ వచ్చినట్లయితే మన చిన్న చిన్న కషాయాలతోనే వీటిని నివారించుకోవచ్చు. వేప కషాయం ఉంది, అలాగే నేమాస్త్రము, బ్రహ్మాస్త్రము, పెద్ద పురుగులు ఒకవేళ కనబడితే వాడుకోవచ్చు. అంతకుమించి పెద్ద పురుగులు కూడా రానివ్వకుండా ఉంటుంది. మెయిన్ నేమాస్త్రంతోనే మనం పూర్తిగా నయం చేసుకోవచ్చు. ప్రతి 15 రోజులకు ఒకసారి ద్రవ జీవామృతం పారించుకుంటే మొక్క ఆరోగ్యంతో ఉంటుంది. ఆరోగ్యంగా మొక్కకి ఎటువంటి తెగులు కానీ పురుగులు కానీ దరిశారు. బెండ, బీర, వంకాయ, తోటకూర, గోంగూర, బొప్పాయి, బంతి వీటిలో మేము ఎటువంటి కెమికల్ ఏమి వాడం. మేము మా స్వయంగా తయారు చేసుకున్న ఘనజీవామృతం, ద్రవజీవామృతం వాటినే వేస్తాము. అలాగే వీటికి ఏవైనా పురుగులు గట్ట ఏమైనా వస్తే వీటికి మేము కషాయాలు, వేప కషాయం అవన్నీ తయారు చేసుకుంటాం. ఈ బీరకాయలు మనము వేసినవి పువ్వు గట్టే రాలిపోకుండా ఉండడానికి వీటికి మనము పుల్లటి మజ్జిగ స్ప్రేయింగ్ చేస్తే ఈ పూత రాలిపోకుండా ఉంటుంది, మంచి కాపు వస్తుంది. ప్రజెంట్ మా దగ్గర వంగ ప్రతి 2 డేస్కి 3 కేజీలు 4 కేజీల దాకా వస్తున్నాయి వంగ. వీటిని మేము ఆర్గానిక్ ప్రోడక్ట్ నుంచి స్టాల్ దగ్గర అమ్మడం జరుగుతుంది.